మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా ఈ నువ్వుల పంట ప్రాముఖ్యతను గురించి వివరిస్తారు. ఏమండి, నువ్వుల పంట మన దేశంలో అంటే మన రాష్ట్రంలో కానీ అన్ని నూనె గింజల పంటల కన్నా చాలా ముఖ్యం. ఎందుకంటే మనము సుమారు 60,000 కోట్ల ఈ నూనెలని దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఈ ఒక్క నువ్వులలోనే దిగుమతి ప్రశ్నే లేచండి, అన్ని ఎగుమతి చేస్తున్నాం. సుమారు 3,500 కోట్లు ఎగుమతి చేస్తున్నాం. అదే కాకుండా మనకు ప్రపంచంలో డిమాండ్ చూసుకుంటే స్కై ఇస్ ద లిమిట్ అంటారు. అంటే మనం ఎంత ప్రొడ్యూస్ చేసినా కొనడానికి యూరోపు, జపాన్, చైనా, అమెరికా లాంటి దేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముందు దీనికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అదే కాకుండా ఈ పంటను మనం అన్ని కాలాల్లోనూ పండించుకోవచ్చు. అంటే ముఖ్యంగా వర్షాకాలం, తర్వాత రబీ అంటే చలికాలం, అదే కాకుండా వేసవి కాలం. అదే కాకుండా ఈ మనము ముఖ్య పంట అంటే వర్షాకాలంలో వేసేటువంటి ఖరీఫ్ పంటకు ముందు పంటకు కూడా అంటే ప్రీ ఖరీఫ్ పంటకు కూడా వేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో చాలా అందువల్ల ఈ పంట చాలా ప్రాముఖ్యత. అంటే అన్ని కాలాల్లో ఈ పంటను పండించుకోవచ్చు. అవునండి. అసలు అంటే కొత్త వంగడాలు ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నువ్వుల పంటలో? ఏమండి, ఏ పంట అయినా కూడా ఈ రోజుల్లో ఏమంటే ఈ మేలైన వంగడం అంటే చూడండి, అదే రికమెండెడ్ వెరైటీని తర్వాత నాణ్యమైన విత్తనం వేసుకుంటే దిగుబడులు మనం 20 నుండి 30% వరకు పెంచుకోవచ్చు. అన్ని పంటలోనూ చూసుకుంటే అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్యం ఇంప్రూవ్డ్ వెరైటీ అంటే చూడండి. కాబట్టి మేలైన వంగడం చాలా ముఖ్యం. ఇది కూడా ఉదాహరణకు తెలుసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు ఉదాహరణకు ఈ శ్వేత తిల్ అనే రకం చాలా పాపులర్ అయిపోయింది. అదే కాకుండా చందన, హిమ అనే రకాలు బాగా పనికొస్తాయండి. అదే మన కోస్తా మధ్య ప్రాంతాలకు వస్తే గౌతమి, తర్వాత వరాహ, శారద అనే రకాలు బాగా పనికొస్తుంటాయి. ఈ రకాల్లో ముఖ్యంగా నాణ్యమైన విత్తనం వేసుకుని మనం బాగా పండించగలిగితే దిగుబడులను గణనీయంగా పెంచుకునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే నువ్వుల సాగులో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఎలా చేపట్టాలంటారు? ఎరువుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమండి, మనం పంటల్లో దిగుబడులు చూసుకుంటే ముఖ్యంగా భూసార లోపాలు ప్రధాన కారణం తెలుస్తుందండి. మామూలుగా చూస్తే ఎకరాకు 1-2 క్వింటాలు వస్తుంది. కారణం ఏమంటే భూసార లోపం అని నిక్కచ్చిగా తేలింది. కాబట్టి భూసార లోపాలు లేకుండా చూసుకోవడం చాలా అవసరం అండి. ఉదాహరణకు చూడండి, మన రాష్ట్రం మన దేశంలోనే చాలా ముఖ్యం. ఎందుకంటే అధిక దిగుబడులు సాధిస్తున్నారు కొంతమంది రైతులు, ప్రగతిపద రైతులు. ఉదాహరణకు ఆవరేజ్ అంటారు చూడండి, ఆవరేజ్ మనకు నేషనల్ యావరేజ్ అంటారు సుమారు 4 క్వింటాలు ఉందండి నేషనల్ యావరేజ్. అయితే మన వాళ్ళు 10, 12, 15 క్వింటాలు కూడా చూస్తున్నారు. అంటే హెక్టార్కి మాట్లాడుతున్నాను నేను. అంటే సుమారు 2 నుండి 3 రెట్లు మనం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. దానికి ముఖ్య కారణం నేనట్లు భూసార లోపాలు లేకుండా చూసుకోవడం. అంటే ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యం అండి. ఉదాహరణకు మన రైతులు కొంతమంది అండి మన బెంగాల్ లాగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో కూడా దిగుబడులు చాలా ఎక్కువగా ఉంటాయి. కారణం ఏమంటే వాళ్ళు మంచి సారవంతమైన భూముల్లో చేయడం వల్ల దిగుబడులు బాగా వస్తున్నాయి. అలాగే మన వాళ్ళు కూడా ఇప్పుడు ఉదాహరణకు మన కడప జిల్లా తీసుకోండి, మన దేశంలోనే హైయెస్ట్ ఈల్డ్స్ వస్తున్నాయి. మామూలుగా ఈళ్లు అంటే దిగుబడి అనుకోండి 1 నుండి 2 క్వింటాలు వస్తే అక్కడ 4-5 వస్తున్నాయండి సగటున. అదే మంచి రైతులు 6 నుండి 8 కూడా తీసుకున్నారు. అంటే దీనికి కారణం ఏమంటే అంటే భూసారాన్ని బాగా చూసుకోవాలి. అంటే భూసారాలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా ఆయిల్ కేక్స్, చెక్క అలాంటివి వేస్తుంటారు. తర్వాత పశువుల ఎరువు ఎక్కువ వేస్తుంటారు. అలా మనం వేసుకుంటే నీటి అంటే భూమిలో నీళ్లను సంరక్షణ గుణాలు పెరిగి అన్ని సూక్ష్మ లవణాలు కూడా అంది బాగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఎంత ఎక్కువగా వేయగలిగితే పశువుల ఎరువు కానీ మన ఆయిల్ కేక్స్, చెక్క మంచిదని. ఇదే కాకుండా ఇక మనము ఈ రసాయన ఎరువులు వస్తే నత్రజని సుమారు మన భూసారాన్ని బట్టి చూసుకుని మన దిగుబడులు ఎంత చేస్తామనే దాన్ని బట్టి చూసి నార్మల్ గానా లేదా ఎక్కువనా 10 నుండి 20 కిలోలు నత్రజని ఇచ్చే వేసుకోవాలండి. అలాగే భాస్వరం కూడా 10 నుండి 20 కిలోలు భాస్వరం వేసుకోవాలి. తర్వాత పొటాష్ ఎరువులు చాలా ముఖ్యం, 5 నుండి 10 కిలోలు ఎకరాకు వచ్చేట్టు చూసుకోవాలండి. అదే మనం దిగుబడులు మనం అనుకున్నట్టు సగటు దిగుబడులు కాకుండా ఎక్కువ దిగుబడులు అనుకోండి, మనం ఈ మోతాదుని డబల్ ఎక్కువగా చేసుకోవచ్చు. అంటే మన టార్గెటెడ్ ఈల్డ్ అంటారు, దాన్ని బట్టి చేసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు నూనె గింజల పంటల్లో నూనె శాతం బాగుండి దిగుబడులు బాగా రావాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కూడా లోపాలు లేకుండా చూసుకోవాలి. అందుకే చూడండి, మనం భాస్వరాన్ని చెప్పేటప్పుడు ఎక్కువగా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంగా వాడుకోండి అంటాము. అలానే ఇక మనము జిప్సం కూడా వేసుకుంటే కాల్షియం లాంటి ఈ అంటే మైక్రోన్యూట్రియంట్స్ దొరకడం వల్ల అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ఎలా వేసుకోవాలంటే సగభాగం నత్రజని, మిగతా భాస్వరం, పొటాష్ మొత్తం ఆఖరి దుక్కులు వేసుకోవాలండి. ఇక మిగతా సగభాగం నత్రజని మనము ఒకసారి కానీ 2 సార్లు కూడా వేసుకోవచ్చు. అంటే 1/4 లాగా, లేకపోతే ఒకేసారి కూడా వేసుకోవచ్చు. అంటే సుమారు పై పాటుగా వేసుకోవాలి.
ఒక్కొక్కసారి మనం ఈ నత్రజని యూరియాని స్ప్రే రూపంగా కూడా ఇచ్చుకోవచ్చండి. అంటే ముఖ్యంగా నత్రజని దఫాలుగా ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా మనం భూసార లోపాలు లేకుండా చూసుకుంటే మన దిగుబడుల్ని 2 నుండి 3 రెట్లు పెంచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఇందాక మీరు చెప్పారు సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు 2 సమపాలలో వేసినప్పుడు అధిక దిగుబడులు సాధించవచ్చు అని. ఈ రెండింటిలో అంటే ఎక్కువగా ఏది ఉపయోగించవచ్చు అంటారు ఎక్కువ దిగుబడి పొందడానికి? మనము నేలని బాగా అంటే సాయిల్ క్వాలిటీ అంటారు. ఇప్పుడు మన సాయిల్ హెల్త్ అనేది ఎందుకు తగ్గుతుందంటే మనం రైతులు ఎక్కువగా ఈ కెమికల్ ఫర్టిలైజర్ రసాయనికలు వేసి పొలాలు పాడైపోతున్నాయి. కాబట్టి మనం ఎంత ఎక్కువగా అంటే ఆ అనుకూలం బట్టి, ఎందుకంటే ఈ రోజుల్లో పశువులు ఎక్కువగా దొరకదు, అలాగే చాలా మంది ఈ ఆయికేక్స్ లాంటివి వాడలేకపోతున్నారు. ఎంత ఎక్కువగా వాడగలిగితే అంత మంచిదండి. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వస్తే నీటి యాజమాన్యం ఎలా చేపట్టాలంటారు? ఏమండి, ఈ పంట చాలా సున్నితమైన పంట అండి. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అంటే డ్రైనేజ్ అంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే నీరు నిల్వ ఉందనుకోండి మొక్కలు చచ్చిపోతాయి, రోగాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఒకటి డ్రైనేజ్ బాగా ఉండేట్టు చూసుకోవాలి వర్షాకాలంలో. ఇక మామూలుగా మనం ఈ రబీ అనుకోండి, వేసవిలో వేసామనుకోండి, తర్వాత బెట్ట వచ్చిందనుకోండి, అప్పుడు ముఖ్యంగా నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. అంటే నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుందండి. ఉదాహరణకు ఇప్పుడు చలికాలం అనుకోండి, ఎక్కువగా వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు, అంటే ఎక్కువగా ఆవిరి కూడా కాదు, రిక్వైర్మెంట్ ఉండదు. కాబట్టి మనం నీటి తడులను 15, 20, 25 రోజులు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మన నేల గుణం బట్టి ఇప్పుడు బాగా మంచి నేల అనుకోండి 20 రోజులు నెల తర్వాత కూడా ఇచ్చినా పర్లేదు. అందుకే తక్కువ తడులతో వచ్చే పంట అంటారు. అదే తేలిక నేల అనుకోండి, ఎండలు ఎక్కువ అనుకోండి, అప్పుడు మనం 8 నుండి 10 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏమంటే పూత దశ మరి గింజ కట్టే దశలో దీన్ని కీలక దశలు అంటారు. అప్పుడు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలండి. ముఖ్యంగా ఈ పంటలు ఏమండి, ముఖ్యంగా రైతులు చాలా మంది భూసారాన్ని సరిగా చూసుకోవడం లేదు. అంటే అసలు భూసారమే అసలు ఏది లేకుండా వెదజల్లు వచ్చేస్తుంటారు. ఆ తర్వాత నీటి తడులు సరి చేయరు. ఈ 2 కారణాల వల్ల ప్రధానంగా దిగుబడులు తగ్గుతున్నాయి. కాబట్టి 2 చూసుకోగలిగితే మన దిగుబడులను చాలా బాగా పెంచుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే విత్తనాల ఎంపిక విషయంలో విత్తన శుద్ధిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏమండి, ఈ నువ్వుల పంట ఈ గింజలు అంటే విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి. కాబట్టి విత్తనాన్ని విత్తే ముందు బాగా ఇసుక గానీ లేదా మంచి ఫైన్ అంటారు, చాలా బాగా సీవ్ చేసినటువంటి పశువుల ఎరువు లాంటిది కలిపి మనం విత్తుకోవాలండి. ఎందుకంటే లేదంటే సమంగా పడదు. కాబట్టి ఆ తర్వాత ఎకరాకు సుమారు 2 కిలోలు విత్తనం సరిపోతుందండి. ఇక విత్తనాన్ని ఎలా విత్తుకోవాలంటే సాలుకు 30 సెంటీమీటర్లు విత్తుకోవాలి. వెదజల్లడం అయితే మనకు అంతర్కృషి చేసి కలుపు తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి తప్పకుండా సాళాలు వేసుకోవాలి. సాళాలు వేసుకున్న రైతులకు మంచి దిగుబడి వస్తుంది. ఎందుకంటే అంతర్కృషి చేసి కలుపు నివారణ బాగా చేసుకుంటున్నాం. కాబట్టి సాలుకు 30 సెంటీమీటర్లు విత్తుకోవాలి. మొక్కకు 15 సెంటీమీటర్లు విత్తుకోవాలి. అలా తర్వాత ఒక్కోసారి ఈ రోగాలు వచ్చే అవకాశం ఉంటుందండి. అట్లా టైంలో మన క్యాప్టాన్ కానీ థైరామ్ కానీ కార్బనిజం మందులతో విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా విత్తన శుద్ధి చేసుకుంటే మొక్కలు చనిపోవడం తగ్గి మొక్కల సాంద్రత కూడా బాగుండడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనండి. రైతు నేస్తంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. జీవితం గడుస్తూ ఉండదు, పరిగెడుతుంది. జీవితం ఓసారి అరచేతిలో ఉంటే మరోసారి పొలాల్లో ప్రవహిస్తుంది. జీవితం ఎప్పుడు పయనించినా ముందుకు సాగుతుంటుంది. తల వంచిన వారే పొందగలరు జీవితాంతం అభివృద్ధిని. ఫెనోలెక్స్ పైప్స్, అభివృద్ధి జీవితాంతం. రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, ఇప్పుడు మీరు వివరిస్తున్నారు, విత్తన శుద్ధి గురించి తెలుపుతున్నారు. అలాగే మేలైన విత్తనాలను ఎలా ఎంపిక చేసుకోవాలి, విత్తన రకాల గురించి చెప్తారా? ముందుగా మనం అనుకున్నట్లు ఇక్కడ మన ఈ పంట ఈ టెంపరేచర్ అంటే చూడండి, టెంపరేచర్ కు తర్వాత లైట్ కు చాలా సెన్సిటివ్, అంటే ఫోటో థర్మో సెన్సిటివ్ అంటారు. కాబట్టి ఏ ప్రాంతానికి ఏ సీజన్ కనువైన రకాలే వేసుకోవాలి. అందుకే ముఖ్యంగా మన తెలంగాణకు శ్వేతాతిల్ అనే రకము లేదా చందన, హిమ అనే రకాలు మంచిది. అలానే మన మిగతా ఆంధ్ర ప్రాంతం అంటే కోస్తా గానీ రాయలసీమ ప్రాంతాలకు వరాహ, గౌతమ లేదా శారద అనే రకాలు, అంటే వేలం 11 లేదా 17 లేదా 66 అనే రకాలు మంచివండి. ముఖ్యంగా నాణ్యమైన విత్తనం మంచి నమ్మకమైన సొంత ద్వారా తీసుకుని విత్తుకుంటే మన దిగుబడులను 20 నుండి 30% వరకు పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అలాగే విత్తనాలు వేయడానికి ముందుగా నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? ఏమండి, ఈ పంట ఈ నూల పంటలో గింజ చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి మనము దుక్కి తయారీ చాలా ముఖ్యం అండి. బాగా అంటే మెత్తగా ఉండేట్టు దుక్కిని తయారు చేసుకోవాలి. అంటే మనము దున్నుకొని తర్వాత గుంటకలతో కూడా బాగా నేలని సమానంగా చేసుకొని బాగా విత్తుకోవాలి. తర్వాత చాలా లోతుగా వేసుకోకూడదండి. చాలా లోతుగా వేసినా కూడా గింజలు మొక్కలు సరిగా రావు. కాబట్టి పైన అంటే సుమారు 2 నుండి 3 సెంటీమీటర్ల లోపల పడేట్లు విత్తుకోవాలి.
అలా విత్తుకుంటే మొక్కల సాంద్రత బాగా ఉండి మనం సరిగా ఉంటుంది. ముఖ్యంగా ఏమంటే ఈ పంటలో ఒక్కొక్కసారి 30 నుండి 50% కూడా మొక్కల సాంద్రత ఉండదండి. కాబట్టి మొక్కల సాంద్రతగా బాగా చూసుకోగలిగితే, ముఖ్యంగా మనం ఏమంటే ఈ వరి తర్వాత వేసేటప్పుడు ముఖ్యంగా ఈ కరెంట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనం రెండవ పంటకు వరికి పోవద్దండి, నీళ్లు ప్రాబ్లం వస్తుంది అంటారు. అలా టైంలో మన ఈ నువ్వుల పంట చాలా పనికి వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమంటే అప్పుడు గడ్డలు ఎక్కువ ఉండడం వల్ల దాన్ని క్లాట్స్ అంటారు. ఈ ప్యాడీ తర్వాత అంటే రైస్ ఫాలోస్ అంటారు, వేసేటప్పుడు మొక్కల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కల సాంద్రత బాగా ఉండేట్లు చూసుకోవడం చాలా అవసరం అండి. అలాగే పంటల మార్పిడి కానీ అంతర పంటల గురించి వివరిస్తారు. ఏమండి, ఈ పంట మనం ముందుగా అనుకున్నట్లు అనాదిగా మన రైతులు పండించడం వల్ల ఏమంటే ఒక్కోసారి గింజలు కూడా సన్నగా ఉండడం వల్ల దిగుబడులు అంటే చాలా వేరియేషన్ ఉంటాయి, ఎక్కువ తక్కువ ఉండడానికి. అందుకే ఏం చేస్తారంటే ఎక్కువగా మన రైతులు ఇప్పుడు రాను ఇప్పుడు అంతర పంటగా వేసుకుంటున్నారండి. ముఖ్యంగా మనం ఇప్పుడు మినుము కానీ పెసలతో అంతర పంటగా వేసుకోవచ్చు. తర్వాత అలాగనే కందితో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా అంటే అంతర పంటలు వర్షాధారంగా అంటే వేసేటప్పుడు మనకు ఈ బెట్ట కానీ మిగతా ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఒక పంట పోతే ఇంకొక పంట అయినా వస్తుంది. కాబట్టి మనం ఇలాగా వేసుకోవడం చాలా ముఖ్యం అండి. అదే కాకుండా ఇది చాలా అంటే ఈ సీడ్ మల్టిప్లికేషన్ రేషియో అంటారండి. మనకు అంటే మొత్తం ఈ గింజలను చేసే శక్తి ఎక్కువ ఉంటుంది. తర్వాత సీడ్ రేట్ అనేది అంటే విత్తనం రేటు కూడా తక్కువ ఉండడం వల్ల మిగతా పంటలతో పోలిస్తే ఒక్కొక్కసారి మనకు ఈ వాతావరణం చూడండి, ఇప్పుడు ఉదాహరణకు వర్షాలు లేట్ అయిపోయింది, లేకపోతే వేరే పంటలు వేయడానికి అనుకూలం లేదు, అట్లా అనుకున్నప్పుడు ఏ పంటలు మనకు పనికి వస్తాయంటారు అంటే ఉదాహరణ కంటిజెంట్ క్రాప్ అంటారు. అట్లా టైంలో ఈ పంట చాలా బాగా పనికి వస్తుందండి. ఎందుకంటే దీంట్లో మంచి గుణాలు ఉండడం వల్ల, అంటే దాన్ని సీడ్ మల్టిప్లికేషన్ ఎక్కువ ఉంది, సీడ్ రేట్ తక్కువ ఉంది, అందువల్ల చాలా బాగా. కాబట్టి మనం ఈ పంటను కంటిజెంట్ క్రాప్ గా చాలా బాగా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం విత్తనాల సీడ్ రేట్ తక్కువ ఉండడం వల్ల బాగా నిల్వ ఉంచుకొని వేసుకోవచ్చు. తర్వాత అన్ని కాలాల్లో వేసుకోవడానికి అవకాశం ఉండడం వల్ల ఇతర పంటలు వేసుకోవడానికి మనం అనుకూలం లేనప్పుడు ఈ పంటను బాగా మనం వేసుకుని అధిక లాభాలు అవకాశం ఉందండి. అలాగే నువ్వుల పంటలో ఎలాంటి కలుపును ఎదుర్కోవాల్సి వస్తుంది, కలుపు నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే? ముఖ్యంగా వర్షాకాలంలో ఈ కలుపు బాధ చాలా అండి. ఒక్కొక్కసారి కొద్దిగా అంటే నల్ల నేల లాంటివి అనుకోండి, ఒక్కొక్కసారి 50, 60, 70% వరకు కూడా నష్టమవుతూ ఉంటుంది. ఆవరేజ్ గానే తీసుకుంటేనే సగటున 30 నుండి 40% దిగుబడి తగ్గుతాయని అన్ని పంటల్లోనూ తెలియదండి. కాబట్టి మొదటి 40 నుండి 50 రోజులు అంటే సుమారు 35 నుండి 40 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవడం చాలా అవసరం. దానికి ఎలా చేయాలంటే మనం సాల్లో వేసుకోవడం వల్ల గుంటకలతో అంతర్కృషి చేసుకోవాలంటే 2 సార్లు అంటే 15 రోజుల వ్యవధితో. తర్వాత సాళ్లలో ఉండే కలుపును మనుషులతో తీసుకోవాలి. అలా కాకుండా ఎవరైనా రైతులు మనం కలుపు మందు వాడతామనుకోండి, ఈ ఫ్లూక్లోరలిన్ కానీ లేదా పెండమిథలైన్ మందును 0.4 కిలోలు యాక్టివ్ ఇంగ్రీడియంట్ ని 1 ఎకరాకు వేసుకుని అంటే ప్రీ ప్లాంటింగ్ కార్పొరేషన్ ముందు అంటే పంట విత్తనాన్ని ముందుగా వేసుకుని కలుపు నివారణ చేసుకోవచ్చండి. ముఖ్యంగా కలుపు నివారణ చేసుకుంటే మనకు ఈ వేసిన ఎరువులు ఇవన్నీ కలుపు తినేయకుండా మనకు పంటకు వచ్చి అధిక విలువ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే పల్చన చేయడం గురించి అలాగేనండి, మనం ఏమంటే ఈ గింజలు ఎక్కువ పడడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క కుదురుకు 3, 4, 5 కూడా ఉండడం వల్ల మొక్కలు సన్నగా ఉంటాయి. కాబట్టి తప్పక మొదటి కలుపు తీసేటప్పుడు ఒక బలమైన మొక్క ఉంచి మిగతా మొక్కలు తీసేసుకోవాలి. అలా చేసినట్లయితే ఈ కొమ్మలు అంటే బ్రాంచింగ్ బాగా వచ్చి, కాయలు బాగా వచ్చి, గింజ బాగా కట్టి తాలు శాతం తగ్గి అధిక విలువ రావడానికి అవకాశం ఉంటుందండి. అలాగే సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఎలాంటి తెగుళ్లు ఆశిస్తూ ఉంటాయి ఈ పంటకి? ఏమండి, ఈ పంట మనం ఉన్నట్లు అనాదిగా పండించడం వల్ల ఈ రోగాలు పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ చలికాలం వర్షాకాలం ఎక్కువగా లేకున్నా వేసవికాలం ఉండకపోయినా వర్షాకాలం ఎక్కువ ఉంటుంది. వర్షాకాలం ఒక్కొక్కసారి ఈ అంటే వేరుకుళ్ళు లేదా కాండం కుళ్ళు రోగులు అంటారు, ఈ మ్యాక్రోఫిమినా అంటారంటండి. ఇది ఒకటి చాలా ముఖ్యం అండి, ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి దాన్ని నివారించుకోవడం చాలా కష్టం, అయినా కష్టపడి చేయాలండి. ఉదాహరణకు మనము దాన్ని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏమంటే ముందుగానే మనం కొద్దిగా ఈ విత్తన శుద్ధి సమయం నుండి శురువు చేసుకోవాలండి. విత్తన శుద్ధి టైంలోనే కార్బన్డియంతో 1 కిలో విత్తనానికి 7.5 మిల్లీగ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకుంటే ఆ కాండం కుళ్ళు రోగును కొంతవరకు తగ్గించుకోవచ్చు. తర్వాత పంట మీద వచ్చిందనుకోండి, మనము మందులు చెల్లి అంటే మనం బయోకంట్రోల్ ఏజెంట్కైనా పోవచ్చు, లేకపోతే మన నీమ్ ఆయిల్ అంటే వేప ఆయిల్ అనుకోండి, లేదా ఎన్ఎస్కి అనుకోండి, లేదా మనం మామూలుగా కార్బన్డియం లేదా ఇమిడాక్లోప్రిడ్ లాంటి స్ప్రే చేసుకుని, లేదా మన డైథేన్ లాంటి మందులతో ఇది తగ్గించుకోవాలి. ఇదే కాకుండా ఈ ఫిల్లోడి అంటారు అంటే వెర్రి తల అనేది కూడా ఎక్కువగా వస్తుంటుందండి. ఇది కూడా చాలా ఎక్కువ వస్తుంది. కానీ ఇది ఎక్కువగా ఒక పురుగు వల్ల మనం వెక్టర్ అంటారు, దానివల్ల పోతుంది. కాబట్టి మనం వెక్టర్ మేనేజ్ చేసుకోవాలి. దానికి ఏమంటే ఇప్పుడు మెటాసిస్టాక్ అనుకోండి, లేదా డైమిథియోట్ లాంటి మందులతో మనం స్ప్రే చేసుకుని వెక్టర్ని ఈ పురుగుల్ని మనం తగ్గించగలిగితే విరహితను తగ్గించవచ్చు. అలాగే మొక్కలను ఆశించిన మొక్కలను తీసివేయడం వల్ల
అంటే దీన్ని మంచి యాజమాన్యం చూడండి, మంచి యాజమాన్య పద్ధతిలో పాటిస్తే ఈ మనము ఈ వెరుకుళ్ళు అనుకోండి మ్యాక్రోఫైనా కానీ లేదా ఈ ఫిలోడిరో కానీ తగ్గించవచ్చు. అంటే ఇవే కాకుండా ఒక్కొక్కసారి మనకు ఈ ఆకుమచ్చ వస్తుంటాయి, సర్కోస్పోర్ ఆకుమచ్చ కానీ ఆల్టర్నేరియా అనేది, వాటిని మనం డైతేన్ మందుతో మనం లేదా కార్బనిజం మందుతో మనం స్ప్రే చేసుకొని తగ్గించవచ్చు. అదే కాకుండా ఒక్కొక్కసారి ఈ పొడి మిల్లు అనేది వస్తుందంటే అంటే బూడిద తెగులు, అది వచ్చినట్లయితే మనం గంధకం పొడిని మనం స్ప్రే చేసుకుని తగ్గించుకోవచ్చు అండి. అంటే ఇవి రోగాలు. ఇదే కాకుండా ఒక పురుగు చాలా ఎక్కువగా వస్తుందండి, దాన్ని ఆకు ముడత తర్వాత కాయ తొలిచే పురుగు అంటారు. అది మొదటి నుండి స్టార్ట్ అయ్యి కొనవారు కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి లాస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి దాన్ని నివారించుకోవడం చాలా ముఖ్యం అండి. ఉదాహరణకి ఏమంటే మనం ఇప్పుడు ఈ మెటాసిస్టాక్ కానీ లేదా డైమిథోయేట్ లాంటి మందులతో మనం స్ప్రే చేసుకుని తర్వాత ఒక్కొక్కసారి మందు మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ నీమాయిల్ లాంటివి లేదా నెస్కే లాంటివి చేసుకుని నివారించుకోవడం చాలా అవసరం ఉంది. ఎందుకంటే పురుగుల్లో ఇది చాలా ముఖ్యం. మిగతావి ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే ఒకటి ఈ బటర్ఫ్లై అనేది వస్తుంటుంది, గాల్ ఫ్లై లాంటివి, ఇదే మందులతో వాటిని కూడా నివారించుకోవచ్చు. మిగతా అలాగే ఆకురసం పీల్చే పురుగులు ఇవన్నీ ఎక్కువగా ఉండవు, అయినా ఉన్నా కూడా ఈ మందులతో వాటిని కూడా నివారించుకోవచ్చు. ఏమంటే ముఖ్యంగా సస్యరక్షణ మనం ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రారంభం ఉన్నప్పుడు మనము చేయగలిగితే మనం బాగా దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పంట ఏ దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుందంటారు? కాబట్టి ఉదాహరణకు ఈ మనం అనుకున్నట్లు ఈ పురుగు అనేది చూడండి, దీన్ని యాంటీకాస్టర్ అంటారు. ఇది మనము సీడ్లింగ్ స్టేజ్ నుండి సురువై కొనావరు కూడా వస్తుందండి. కాబట్టి ఇది ఒక్కటి చాలా ప్రాబ్లం ఏంటంటే మేజర్ పెస్ట్ అంటాం, చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఇక మిగతా అనుకోండి, ఈ మిగతా రెండు పెద్దవి ఈ సాయిల్ బాండ్ డిసీజ్ అంటారు చూడండి, ఇది మ్యాక్రోఫోమినా వేరుకుళ్ళు, కొన్ని సాయిల్స్ లేకుంటుంది, కొన్ని సాయిల్స్ ఎక్కువ ఉండదు, వర్షాకాలంలో ఎక్కువ ఉంటుందండి. అలాగే ఫిల్లోడి కూడా అప్పుడప్పుడు ఎక్కువ వస్తుంటుందండి. అలాగే ఇప్పుడు ఇందాక మీరు తెగుల గురించి వివరించారు. మామూలుగా యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి దిగుబడి విషయంలో ఎంత వరకు తేడా ఉంటుందంటారు? ఉదాహరణకు మన రైతుల్లోనే చూసుకుంటే బాగా చేసే రైతులు మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలంగాణ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో కూడా సగటు దిగుబడుల కన్నా 2 నుండి 3 రెట్లు సాధిస్తున్నారు. అలా మనం చూసుకుంటే ముఖ్యంగా దీన్ని ప్రొడక్షన్ కన్సర్న్ అంటారు. వాళ్ళు ఏమీ పాటించడం లేదు అని చూసుకుని 1-2 లాగా పాటించగలిగితే, ఉదాహరణకు నేను అన్నట్లు భూసార లోపాలు లేకుండా చూసుకోగలిగితే దిగుబడి గణనీయంగా పెంచుకోవచ్చు. అలాగే నీటి ఎద్దలు లేకుండా చేయగలిగితే దిగుబడి పెంచుకోవచ్చు. మామూలుగా చూడండి 1 నుండి 2 లేదా 3 క్వింటాలు వస్తున్నాయి. అదే చూడండి మంచి రైతులు బాగా చేయడం వల్ల 4 నుండి 5 సగటున, అదే బాగా చేసిన రైతులు 5 నుండి 6, కొంతమంది మన కడప చూడండి ఉదాహరణకు మన రాష్ట్రంలోనే మెయిన్ 6 నుండి 8 క్వింటాలు కూడా తీస్తున్నారు ఎకరాకు. అంటే ఉదాహరణకు చూసుకోండి, మామూలు దిగుబడులు చూసుకుంటే ఇక 2 నుండి 3 రెట్లు. కాబట్టి మంచిగా మనం చేయగలిగితే కనుక దిగుబడులను గణనీయంగా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. ఓకేనండి, రైతు నేస్తంలో మరో చిన్న విరామం. ఆహార మరియు వ్యవసాయ ఉత్పత్తులకు అణుశక్తి ఒక వరం వంటిది. అధిక దిగుబడి, వ్యాధి నిరోధక శక్తి కలిగిన పంటలు, మెరుగైన నిలువ మరియు కొత్త ఎగుమతి అవకాశాలు. అణుశక్తి విభాగంచే అభివృద్ధి చేయబడిన వేరుశనగ, పప్పు ధాన్యాలు మరియు నూనె గింజలు అత్యుత్తమైన నాణ్యత కలిగి ఉంటాయి. మసాలా దినుసులు, మామిడి మరియు లీచీ వంటివి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఆరోగ్య వినియోగదారుడు, ఆనందమయ వ్యవసాయదారుడు. జాతీయ సేవలో పరమాణువులు. రైతు నేస్తానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, ఇందాక మీరు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి ఎగుమతులు చేసేటప్పుడు నాణ్యతా ప్రమాణం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? మామూలుగా చేపట్టినప్పుడు, మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టినప్పుడు చాలా వరకు భేదం ఉంటుంది దిగుబడి విషయంలో అంటున్నారు. ఎగుమతులు చేసేటప్పుడు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి? ఏమండి, ఇప్పుడు ఉదాహరణకు మనం ఎగుమతుల గురించి మాట్లాడుకుంటే జపాన్ చాలా పెద్ద మార్కెట్ అండి. కానీ జపాన్ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా మన ప్రోడక్ట్స్ ని ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ పెస్టిసైడ్ రెసిడ్యూ ఎక్కువ ఉంది అంటున్నారు. ఏమండి, మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అంటారండి, అదే సుమారు 2% కన్నా తక్కువగా ఉండగలగాలి. ఎక్కువగా మనము ఈ కోస్టల్ ఏరియా కాకుండా మధ్యలో చేస్తే పెద్దగా ఉండదండి, అంటే హ్యూమిడిటీ లేనితో చేస్తే ఉండదు. అలాగే ఆక్సాలిక్ యాసిడ్ అంటారండి, అది 1% కన్నా తక్కువగా ఉండాలి. తర్వాత లిగ్నాన్ కంటెంట్ అనేది 800 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ 100 గ్రాములకు ఉండాలండి. ఉదాహరణకు మన ఆఫ్రికా ప్రోడక్ట్ చూస్తే వాటిలో ఎక్కువగా ఉండడం వల్ల వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి మధ్యంగా మన సెంట్రల్ ఇండియాలో చూసుకుంటే ఈ ప్రోడక్ట్స్ బాగానే వస్తుందండి. కోస్తా ప్రాంతాల్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల, సరిగా మన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల
ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది ఎక్కువ అవుతుంది. అందువల్ల ఎక్కువగా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. కాబట్టి మనము ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే గ్లోబల్ ట్రేడ్ అంటారు చూడండి, మనం బాగా పెంచుకోగలగాలంటే ఇవి తక్కువగా ఉండేట్టు చూసుకోవడం చాలా ముఖ్యం అండి. అలా చేసుకోగలిగితే మన ఎగుమతులను ఎంతవరకైనా, ఇప్పుడు సుమారు 3,500,000 కోట్లు చేస్తున్నామండి, త్వరలోనే మనం 5,000 కోట్ల వరకు చేయొచ్చు. మన అంచనా ఏమంటే 10,000 కోట్ల వరకు కూడా చేయొచ్చు అనేటువంటి ఊహాగానాలు ఉన్నాయండి. కాబట్టి మనం బాగా చేసి మంచి క్వాలిటీ ప్రొడ్యూస్ ఇవ్వగలిగితే మనం అన్ని మార్కెట్లు, ఉదాహరణకు చైనా అనుకోండి, జపాన్ అనుకోండి, యూరోప్, యుఎస్ లాంటి సుమారు 100 దేశాలు పోతాం, ఇంకా చాలా దేశాలకు ఎగుమతి చేసి మన చిన్న సన్నకారు రైతులు కూడా అధిక లాభాలు మనం తెచ్చిపెట్టడానికి అవకాశాలు ఉంటాయండి. అలాగే నువ్వుల పంట సాగు చేసే రైతులకి మార్కెటింగ్ విషయంలో ఎలాంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయంటారు? ఏమండి, నువ్వుకు అన్ని పంటల్లో కంపేర్ చేసుకుంటే చాలా అధికంగా ఉందండి రేట్లు. సుమారు 10,000 నుండి 12,000 వరకు ఉంది. ఒక్కోసారి చాలా తక్కువ మన ప్రొడక్షన్ వచ్చినప్పుడు 13,000-14,000 కూడా వెళ్ళిందండి. అంటే సుమారు 10,000 కన్నా క్వింటాలకు తగ్గడం లేదు. అదే కాకుండా ఇప్పుడు ఇదేం అనే కంపెనీ అండి చాలా బాగా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగనే కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో ఒకటి ఎక్స్పోర్ట్ అగ్రో అని కూడా, వాళ్ళు మనం జపాన్ మార్కెట్కు మనం చేయలేకపోతున్నామన్నా కూడా ఇప్పుడు వియత్నాంకు పంపించి వియత్నాం నుండి పంపించగలుగుతున్నారు. అంటే మనం ఇదే విధంగా బాగా చేయగలిగితే మనం గ్లోబల్ మార్కెట్ అన్ని దేశాలకు కూడా మంచిగా చేయడానికి అవకాశం ఉంది, మంచిగా రైతులకు. అందుకే చూడండి కొన్ని ప్రాంతాలు, ఉదాహరణకు మన తమిళనాడు లాగా చూసుకోండి, కోయంబత్తూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక లాభాలు రావాలంటే నువ్వులు వేసుకోండి అని చెప్తారు. ఒక సామెత ఉందండి, అంటే మీరు మంచిగా లాభాలు సంపాదించుకోవాలంటే నువ్వులేయండి. అక్కడ యాజమాన్యం కూడా చాలా బాగుంటుంది. అందుకే వాళ్ళకు కూడా మనకు వచ్చే సగటు దిగుబడుల కన్నా 2 నుండి 3 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రంలోని కడప అనుకోండి, ఈవెన్ కొన్ని ప్రాంతాలు మన కరీంనగర్ చుట్టుపక్కల కూడా ఉన్నాయండి. అంటే ఏం చెప్పడం అంటే బాగా మీరు చేయగలిగితే దిగుబడులను బాగా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి. అలాగే ధరని ఏ విధంగా నిర్ణయిస్తున్నారు నువ్వుల పంటకి? ఏమండి, ఏం చేస్తారంటే ఈ మార్కెటర్స్ అనుకోండి, మామూలుగా వాళ్ళు చూస్తారండి అక్కడ అంటే చెడిపోవడానికి ఈ 2 కారణాలు ఉంటాయి, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి. కాబట్టి అది తక్కువ ఉంటాయి, less than 2%. ఒక్కొక్క ప్రాంతంలో 1% తక్కువ ఉంటుందండి, వాటికి ఎక్కువగా ఇస్తున్నారండి. అలాగే తర్వాత తాలు శాతం చూస్తారండి, ఒక్కొక్కసారి తాలు 10, 20, 30% వరకు ఉంటుంది. తాలు తక్కువ ఉందంటే ఎక్కువ ఇస్తున్నారు. అలానే ఈ ఆక్సాలిక్ యాసిడ్ కంటెంట్ అనేది కూడా చూస్తున్నారండి. ముఖ్యంగా తర్వాత మన ఈ నూనె శాతం చూస్తున్నారండి. ఈ ముఖ్యంగా 4-5 క్యారెక్టర్స్ అంటే ఈ ప్రమాణాలు చూసి ఎక్కడైతే బాగుంటాయో అది ఎక్కువ ఇస్తున్నారు. దీనిలో 2 రకాలు ఉన్నాయండి. చాలా మందికి ఇప్పుడు వైట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అంటే 70-80% వైటే ఎక్స్పోర్ట్, అంటే తెల్లగా బోల్డ్ సీడ్ అంటారండి, ఇవే ఎక్కువగా పోతున్నాయి. అదా కాకుండా కొన్ని కంట్రీస్ లో ఈవెన్ మెడిసినల్ పర్పస్ కోసమని ఈ నల్ల నువ్వులు కూడా పోతున్నాయి. అంటే చూడండి మన దేశంలో కూడా చాలా పూజలకు వాటికన్నిటికి మెడిసిన్స్ లో కూడా ఎక్కువగా నల్లవి బ్రౌన్ వాడతాం. అందుకే మన కోస్తా ప్రాంతాలు అనుకోండి, మన కోస్తా అనుకోండి, లేదా తమిళనాడు అనుకోండి, ఒరిస్సా అనుకోండి, కొన్ని ప్రాంతాల్లో మెడిసినల్ గా పోయినప్పుడు ఈ బ్లాక్ వాడుతున్నారు. బ్లాక్ దానికి కూడా చాలా చిన్న మార్కెట్లో ఎక్కువ రేటు కూడా ఉందండి. కాబట్టి తెల్లదానికి కూడా ఉంది, నల్లదానికి కూడా ఉంది. మనం పండించి మన మార్కెట్లు చూసుకోగలిగితే మనము బాగా దీన్ని ఇంకా పండించి అధిక లాభాలు సాధించే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నువ్వుల సాగు జరుగుతుందండి? ఏమండి, నువ్వుల పంటను మనం అన్ని ప్రాంతాల్లోనూ అన్ని నెలలను పండించుకోవచ్చు. ముఖ్యంగా ఏమంటే వర్షాకాలంలో ఈ నీరు నిల్వ ఉండకూడదు, అంటే డ్రైనేజ్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం అండి. ఉదాహరణ కరీంనగర్ అనుకోండి, వరంగల్ అనుకోండి, నిజామాబాద్ అనుకోండి, ఖమ్మం అనుకోండి, అన్ని తావులో పండిస్తున్నాం, అన్ని నెలల్లోనూ. అంటే ముఖ్యంగా సారవంతమైన భూములు అయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఒక్కొక్కసారి మనము చాలా ముందుగా వేసుకున్నాం మన తెలంగాణ జిల్లాలో ఈ ఫిలోడి రోగం అంటే విరేతలు ఎక్కువగా రావడానికి అవసరం ఉంటుంది. కాబట్టి నిదానంగా వేసుకోవడం, ఆలస్యంగా వేసుకోవడం చాలా అవసరం. అలాగే ఇప్పుడు ఎర్ర నెలకి వచ్చామనుకోండి, గింజ కట్టే దశలో అంటే తాళు రాకుండా ఉండాలంటే నీటి అంటే బెట్ట లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చూసుకొని మనం పండించగలిగితే దిగుబడులు బాగా పెంచుకోవడానికి అవకాశం ఉందండి. అలాగే నువ్వుల పంట సాగు పైన అవగాహన కార్యక్రమాలు, రైతులకి ఒక అవగాహన కల్పించడానికి ఏవైనా కార్యక్రమాలు చేపడుతున్నారా ప్రభుత్వం తరఫున? ఇప్పుడు ముఖ్యంగా మన ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అనుకోండి, లేదా మన ఐసీఆర్ తరఫున కూడా అండి మా ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు బాగా రైతులకు మన ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ అని ఇస్తున్నామండి. అంటే రైతుల్లో పోయి పొలాల్లో మనం మంచి విత్తనాలు అంటే కొత్త రకాలు, తర్వాత యాజమాన్య పద్ధతులు అదే డెమాన్స్ట్రేషన్స్ చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి జగిత్యాలలో ఒక సెంటర్ ఉందండి. వాళ్ళు ఇప్పుడు దీన్ని ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేటర్ వాళ్ళు చేపిస్తున్నారు. తర్వాత విత్తనాలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసి మన
సీడ్ సెంటర్స్ అంటారు, సీడ్ ప్రొడక్షన్ వాళ్ళు, మిగతా వాళ్ళతో కలిపి ఎక్కువ ప్రొడ్యూస్ మినికిట్ గా కూడా ఇస్తున్నారు. తర్వాత ఈ ఎరువులు లాంటివి మిగతా వాటి కూడా మన ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ అంటే చూడండి. ఇప్పుడు దీన్ని కొత్తగా ముందు టెక్నాలజీ మిషన్ అయిన వాళ్ళు ఇప్పుడు NMOOP అంటారు, అంటే నేషనల్ మిషన్స్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ పామ్ ప్రోగ్రామ్. దాని కింద కూడా మనము రైతులకు బాగా అవగాహన చేసి చేయాలని ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇదే కాకుండా ముఖ్యంగా చూడండి, ఈ ఇదయం అనే కంపెనీ చాలా బాగా చేస్తున్నారండి. రైతులతో మన ఇప్పుడు అవగాహన సదలు అనుకోండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకోండి, డెమాన్స్ట్రేషన్ అనుకోండి, చాలా బాగా చేస్తున్నారు. అలాగా అంటే మన ప్రభుత్వం కాకుండా ప్రభుత్వేతరతలు అంటే NGOs కూడా బాగానే చేస్తున్నారండి. ఉదాహరణకు ట్రేడ్ మార్కెట్ వాళ్ళు కూడా చేస్తున్నారండి. అలాగే రుణ సదుపాయాల విషయానికి వస్తే చాలా మంది రైతులు పెద్ద ఎత్తున పండించలేకపోవచ్చు. అలాంటి వారికి ఎలాంటి సహకారాలు అందిస్తున్నారు? చూడండి, ఈ నువ్వుల పంటను చిన్న సన్నకారు రైతులకు పండిన వల్ల చాలా తక్కువ విస్తీర్ణంలో పండించడం వల్ల ఎక్కువగా దీనికి అంతగా మనం ప్రోత్సాహకాలు లేవండి. ఇప్పుడు పెద్ద పంటలు ఉండి వరి, మన ఉదాహరణకు మన ప్రతి పెద్ద పెద్ద పంటలు ఉంది, కానీ వేరుశనగ లేదంటే మస్టర్డ్ లాంటివి ఇప్పుడు చిన్న పంటల్లో ఎక్కువగా లేదు. కానీ రైతులుగానే వెళ్లి మనం బ్యాంకుల్ని సంప్రదించగలిగితే వాళ్ళు కూడా వస్తుందండి. అందువల్లనే ఇక్కడ 2 రకాల యాజమాన్యం ఉంది. ఒకటి దాన్ని ఏమంటారంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటారు. తర్వాత మినిమల్ మేనేజ్మెంట్, వెదజల్లు వస్తూ ఉంటారండి, ఎంత వస్తే అంత చాలని. వాళ్లకు ఆ టెక్నాలజీ వేరే ఉంటుంది. అదే ఎక్కువగా చేసే వాళ్ళు ఆల్రెడీ పెట్టుబడులు ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర స్థూమత ఉంది. అందుకే ఉదాహరణకు చూడండి, మన క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ లో మా KVK వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఈ 2 టన్నుల కన్నా ఎక్కువ చేస్తుంటారు రికార్డ్ ఈల్డ్స్. మన కడపలో KVK అతను డాక్టర్ పద్మోదయ అని ఒకసారి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ లో చేశారు. ఏమంటే అంతకుముందు ఇప్పుడు ఆనియన్ లాంటి పంటల కంటే ఉల్లి లాంటి వాటికి ఎక్కువ ఫెర్టైజర్స్ డ్రిప్ ఇవ్వడం వల్ల అలా దాని కింద చేసి డ్రిప్ కింద ఎక్కువ ఎరువుల యాజమాన్యం అంటే ఈ చెక్కలు ఎరువులు వేయడం వల్ల 8 కన్నా ఎక్కువ దిగుబడులు చేశారండి ఎకరాకు. కాబట్టి అటువంటి దీన్ని సక్సెస్ స్టోరీస్ అంటారు. మనం ఎక్కువ మంది రైతులు ఎక్కువ లాభాలు తీసుకోవాలని ఇలా అవగాహన సదస్సులు కూడా చేస్తూ ఉంటారండి. అంటే మొత్తంగా మిగతా పంటలతో పోలిస్తే ఈ నువ్వుల పంటను ఎంత శాతంగా మన రాష్ట్రంలో సాగు చేస్తున్నారంటారు? ఏమంటే మన రాష్ట్రంలో ముందు 3 నుండి 4 లక్షలు ఉండేది, ఇప్పుడు రాను 1 నుండి 2 లక్షలు ఉంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన పంట అండి. ఒక్కోసారి ధరలు బట్టి, తర్వాత దిగుబడులు బట్టి, రోగాల పురుగులు అనాదిగా పండిస్తున్నారు కాబట్టి చాలా సమస్యలు ఉండబట్టి కొద్దిగా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. సుమారుగా 1 నుండి 2 లక్షల హెక్టార్లు పండిస్తున్నారు. ఒక్కోసారి కొన్ని సీజన్లు ఎక్కువ అవుతుంది, కొన్ని సీజన్లు తక్కువ అవుతుంది. ఈ డిమాండ్ బట్టి, తర్వాత రేట్లు బట్టి అవుతూ ఉంటుందండి. అలాగే మొత్తంగా చూస్తే రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? నువ్వుల పంటలు సాగు చేసే ముఖ్యంగా ఇప్పుడు 2 రకాలు నేను చెప్తున్నాను కదండి. ఒకటి, మనము ముందు అన్నట్లు వెదజిల్లు ఇచ్చి హార్వెస్ట్ చేసుకునే సిస్టమ్ నుండి ముందుకు రావాలంటే తప్పక మనం సాళాలో వేసుకోవాలి. సాళాలు వేసుకుంటే అంతర్కృషి చేసుకుని మీరు బాగా కలుపు నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎరువుల యాజమాన్యం బాగా చేసుకోగలగాలి. ఎరువుల యాజమాన్యం బాగా చేసుకోగలిగితే వచ్చేటువంటి సగటు దిగుబడులను 50 నుండి 100% వరకు పెంచుకోవచ్చు. అలాగే కీలక దశలో బెట్ట లేకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం. ఓకే రంగనాథ్ గారు, నువ్వుల సాగుకు సంబంధించి అధిక దిగుబడులు ఎలా సాధించాలో చాలా చక్కటి విషయాలు వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి. ఈ అంశం ఇంతటితో సమాప్తం.